నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి గురుగారు. నమస్తే గురుగారు. ఈ రోజు కార్యక్రమంలో వాస్తు గురించి తెలియజేయండి. అంటే మామూలుగా సొంత ఇంట్లో వాళ్ళకి వాస్తు అనేది ఉంటుంది, కానీ అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో ఏం చేయాలంటారు? ఇక్కడ వచ్చేసి వాస్తు అన్నది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, గాలి వెలుతురు చక్కగా ఇంట్లోకి ప్రవేశించి ఆ గాలి మళ్ళీ బయటికి వెళ్ళే విధంగా డిజైన్ చేసుకోవడాన్ని వాస్తు అని చెప్తాం. ఆ విధంగా ఉన్నటువంటి ఇల్లు తప్పకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒక వాస్తు అన్నది భూమి యొక్క ఉపరితలాన్ని గురించి, భూమి యొక్క ఉపరితలాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవటం మంచిది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అద్దిళ్లల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుంది అంటే, దాన్ని మనం తీసుకునేటప్పుడే అందులోకి గాలి వెలుతురు చక్కగా వస్తుందా లేదా అన్న దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఎంత పెద్ద వాస్తు దోషం ఉన్నా కూడా పంచభూతాలు సాక్షిగా, అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ గాలి నీరు ఇవన్నీ కూడా చక్కగా ఉండే విధంగా ఉన్నట్లయితే అది వాస్తుకి, అంటే మన వాళ్ళు చెప్పే విధంగా ఆగ్నేయంలో కిచెన్ ఉన్నా లేకపోయినా అది వాయువ్యంలో ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే అది సెకండ్ ఆప్షన్ అని చెప్తారు. అట్లాగా వారి యొక్క అనుకూలతను బట్టి అందులో వచ్చేటువంటి గాలి వెలుతురు యొక్క ప్రవేశం చక్కగా ఉన్నట్లయితే దాన్ని మనం తీసుకోవడం ద్వారా ఆ దిల్లులో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆనందంగా ఉంటారు. అదే వాస్తుకుండి కూడా గాలి వెలుతురు సరిగ్గా లేకుండా చీకటిమయంగా ఉందనుకోండి, దాంట్లో ఆరోగ్యం అనేది ఉండదు, అనారోగ్యం ఉంటుంది. ఎంత వాస్తుకున్నా చాలామంది అడుగుతుంటారు, మా ఇల్లు వాస్తుగా ఉంది అయినా కూడా అయింది ప్రాబ్లం అని. కారణం ఏంటంటే ఈ గాలిలో ఎప్పుడూ కూడా వెలుతురు వల్ల కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి. గాలి వల్లనే మనకు వచ్చేటువంటి ప్రతి డిసీజెస్ వాటర్ వల్ల, గాలి వల్ల, వీటన్నిటి వల్ల వస్తుంది. అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. కానీ ఈ గాలి వెలుతురు చక్కగా ప్రవేశించి ఇంట్లోకి వెలుతురు, అదే గాలి చక్కగా ప్రవేశించి బయటకు వెళ్తుంది అనుకోండి, ఆక్సిజన్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ ఇంట్లో ఉన్నది బయటకు వెళ్తుంది అనుకోండి, దానివల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కాబట్టి ఆ విధంగా డిజైన్ చేసుకుంటే సొంత ఇళ్ళ వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. అదే అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా ఆ వాస్తుకు సంబంధించినంత వరకు చూసుకుని చేరేటప్పుడే వెలుతురు గాలి సరిగ్గా ఉంటే అది సరిపోయేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు మహబూబాబాద్ నుండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/9/97 అండి. 95 97 అండి. 97 5/9/97. ఉదయం 5 గంటల 5 నుంచి 5:30 వరకు అండి. 5 నుంచి 5:30 మధ్య ఉదయం. ఎక్కడ అండి జన్మించింది? ఖమ్మం అండి. ఖమ్మంలో. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. మా పాప బీటెక్ చేస్తుంది. ఓకే. తన లైఫ్ అంటే స్టడీ కంప్లీట్ మంచిగా పర్ఫెక్ట్ గా అవుతుందా, తర్వాత రిమైనింగ్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? అరేంజ్డ్ మ్యారేజ్ మిగతా ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ పాప జాతకంలో లగ్నం సింహ లగ్నం అండి, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం వచ్చేసి ఈమెది హస్త నక్షత్రం 4వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి రవి, అలాగే రాహు బుధుడు వక్రించి 2వ ఇంట్లో చంద్రుడు, అలాగే శుక్రుడు ఇక్కడ జాతకంలో నీచ స్థితిలో, 3వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో ఇక్కడ గురువు వక్రించి నీచ స్థితిలో, 7వ కేతు, 8వ శని ఉన్నటువంటి జాతకం. విద్యా సంబంధంగా ఉన్నంత వరకు విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. తను చక్కగా చదువుకునేదానికి, ఇంకా ఫర్దర్గా మీరు అడిగినటువంటి హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళేదానికి వీటన్నిటికీ కూడా మంచి అవకాశం ఉంది. బుధాదిత్య యోగం ఉన్నటువంటి జాతకం. అయితే జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి ఈ శని అష్టమంలో ఉండటం, అష్టమాధిపతి 6వ ఇంట్లో ఉండటం, అష్టమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, కానీ 6వ ఇంటికి అధిపతి కూడా శని అష్టమంలో ఉన్నాడు, కానీ సప్తమానికి కూడా అధిపతి అవ్వటం వలన కొంత ఇబ్బందులు వివాహంలో కలిగేదానికి అవకాశం ఉంటుంది. రేపు నవంబర్ నుంచి కొద్దిగా ఈ అమ్మాయికి టైం బాగోదు, ఎందుకంటే రాహు మహాదశలో కేతు వస్తాడు. ఈ రాహు జన్మ లగ్నంలో ఉండటం, కేతు 7వ స్థానంలో ఉండటం వలన తప్పక ఇది ఇబ్బంది కలిగిస్తుంది. 2017 అలాగే నవంబర్ వరకు 1 ఇయర్ కాలం ఇక్కడ ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంది. ఈ 1 ఇయర్ కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే వివాహ దోషానికి సంబంధించినంత వరకు ఇబ్బందులు తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. 2017 నుంచి 20 లోపుగా తప్పక మంచి వరునితో వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, నాగేశ్వరరావు గారు వైజాగ్ నుండి. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 11/4/1989.
89. టైం అండి? ఉదయం 11:45 ఏలూరు. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మా అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పాను సార్. వైవాహిక జీతం మ్యారేజ్ అయిందండి. చెప్తాను సార్. వైవాహిక జీతం డిస్టర్బెన్స్ ఉంది. తర్వాత అమ్మాయి జాబ్ అలాగే అండి. ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంది. ఈ రెండు చెప్పండి సార్. ఇక్కడ ఈ పాప లగ్నం వచ్చేసి మిథున లగ్నం, మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 1వ పాదం. లగ్న చంద్రుడు అద్భుతంగానే ఉంది, కానీ 3వ ఇంట్లో కేతు, సప్తమ శని, అష్టమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శని సప్తమ స్థానంలో, సప్తమాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ 12వ ఇంట్లో కుజునితో కూడా చేరి ఉండటం, కుజదోషం ఉండటం, అందులో సప్తమాధిపతి వ్యయంలో ఉండరాదు ఉంది. కాబట్టి ఇక్కడ శని అలాగే గురువుకి కుజునికి పరిహారానికి పూజ చేసుకోవటం చాలా మంచిది. ఇక్కడ వృత్తిరీత్యా కూడా వృత్తి స్థానాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ జాతకంలో 12వ ఇంట్లో, 12వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో పరివర్తన యోగం కలిగింది కాబట్టి వృత్తి ఉంటుంది. తప్పకుండా ఆమె యొక్క ఇక్కడ ఉద్యోగానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పక ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ శని గురువు కుజునికి పరిహారం కింద నవగ్రహాల్లో ఉన్నటువంటి గ్రహాలకి అభిషేకం చేయించడం మంచిది. దానివలన వైవాహిక జీవితంలో శని సప్తమంలో ఉండటం, అందులో ధనుర్రాశిలో ఉండటం, అది అష్టమాధిపతి కూడా ఉండటం కొద్దిగా ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఇది ఇంకా సివియర్గా ఉండేదానికి అవకాశం ఉంది రేపు జూన్ నుంచి నవంబర్ మధ్యలో. కాబట్టి అది ముందుగానే పరిహారం చేసుకుంటే ఏదైనా శాంతి జరిగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు గుంటూరు నుంచి కాలర్ ఉన్నారండి, నాగరాజు గారు. నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 14, 84. నవంబర్ 14, 84. సాయంత్రం 5:50. ఓకే అండి. ఎక్కడ? గుంటూరు అండి. గుంటూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? గురుగారితో చెప్పండి. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందండి? ఇక్కడ మీ లగ్నం సార్ వృషభ లగ్నం, రాశి వచ్చేసి మీది కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం 1వ పాదం. లగ్నంలో రాహు ఉచ్చ స్థితిలో, అలాగే స్వస్థానంలో చంద్రుడు, 6వ ఇంట్లో రవి శని. ఈ రవి నీచ స్థితిలో, శని ఉచ్చ స్థితిలో, సప్తమ బుధకేతువుల యొక్క కలయిక, అష్టమ గురు శుక్రుల కలయిక, భాగ్యరాశిలో కుజుడు ఉన్నటువంటి జాతకం మీది. ఇక్కడ శని ఉచ్చ, కుజుడు ఉచ్చ, రాహుకేతువులు కూడా ఉచ్చ స్థానంలో, గురువు చంద్రుడు స్వస్థానాల్లో ఉన్నాయి. కానీ సప్తమంలో ఉన్నటువంటి కేతువు అలాగే బుధుడు, ఇది కేతు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా బుధుడు ఉండటం వలన బుధుడుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎవరితో కలిసి ఉంటే వాళ్ళతో ఉండేటువంటి యోగాన్ని ఇవ్వటం వాళ్ళకి అలవాటు, ఆయనకి ఉన్నటువంటి అలవాటు. కాబట్టి ఇప్పుడు బుధ మహాదశలో శని జరుగుతున్నది, కేతు దశ రావాలి. కేతు ఈ సెప్టెంబర్ తర్వాత వస్తుంది. తప్పకుండా వివాహం అయ్యేదానికి అక్కడ అవకాశం. గురుగారు మరో కాలర్ అండి, అచ్యుతరావు గారు విజయనగరం నుండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 జూన్ 4 అండి. జూన్? మా అబ్బాయి. ఇంకొకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. జూన్ 4. జూన్ 4, 2002. 2002. ఓకే అండి. టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి. టైం తెల్లవారు 2:30. ఓకే అండి. పాల్గొండ. ఏ డిస్టిక్ అండి? శ్రీకాకుళం. 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 గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. మా అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి ఎలా చదవకుండా దాని గురించి చదువుతాను. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం 3వ పాదం. జాతకరీత్యా ఇక్కడ పరాక్రమ స్థానంలో అంటే వృషభ రాశిలో రవి శని రాహు అలాగే బుధుడు ఉన్నారు ఇక్కడ. అలాగే 4వ ఇంట్లో కుజుడు, అలాగే శుక్రుడు, అలాగే గురువు. ఇక్కడ జాతకరీత్యా కుజ శుక్రుల యొక్క కలయిక 4వ ఇంట్లో ఉన్నందువలన విద్యాస్థానాధిపతి పరాక్రమ స్థానంలో, పరాక్రమాధిపతి విద్యాస్థానంలో, ధనాధిపతి విద్యాస్థానంలో, భాగ్యాధిపతి విద్యాస్థానంలో ఇలాగా ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి అయినటువంటి శుక్రునితో చేరి విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు పరాక్రమంలో ఉన్నప్పటికీ కూడా విద్యాస్థానంలో ఉండటం వల్ల అది కుజదోషంగా ఉంటుంది. విద్యలో ఆటంకాలు కలిగేదానికి అవకాశం ఉన్నప్పటికీ గురువు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆటంకాలు కలుగుతూ అతని యొక్క విద్య సక్రమంగా సాగేదానికి
అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శని మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఈ దశాంతర దశలు బాగానే ఉంటాయి. అయితే జాతకంలో 9వ ఇంట్లో కేతు ఉచ్చలో, 12వ ఇంట్లో చంద్రుడు, పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ స్థానంలో ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాన్ని వినమని చెప్పండి. చిన్న కుర్రాడు కాబట్టి ఇప్పటి నుంచే నేర్పిస్తే త్వరగా అతను దాన్ని విని నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. విష్ణు సహస్రనామాన్ని విన్నట్లయితే తప్పక అతని విద్యతో పాటుగా అతని యొక్క జీవితం గొప్పగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాల్ అండి, ఖమ్మం నుంచి రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్. సాయిమాన్ గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/4/96. టైం అండి? 28/4/96. టైం చెప్పండి. సాయంకాలం రాత్రి 7 నుంచి 7:30 మధ్యలో అండి. ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ తిరుమూరు అండి. ఏ డిస్టిక్ అండి? కృష్ణా డిస్టిక్. గురుగారితో మాట్లాడండి. మీ అబ్బాయి లగ్నం వచ్చండి. ఇక్కడ మా బాబు బీటెక్ చేస్తున్నాడండి. స్టడీ లైఫ్ ఎలా ఉంటుంది, రిమైనింగ్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది అదే చెప్తున్నాను, తులా లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గుని అంటాం, దీన్ని పుబ్బా నక్షత్రం అంటాం. సింహరాశి. లగ్నం నుంచి పరాక్రమ స్థానంలో గురువు, 6వ ఇంట్లో శనికేతువులు, సప్తమంలో కుజుడు, రవి ఉచ్చస్థితిలో. ఈ సప్తమంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క కలయిక అద్భుతమైనటువంటి యోగం. అది యాక్చువల్గా ఇద్దరు పాపులే కాబట్టి సప్తమంలో సప్తమాధిపతి అయి ఉన్నప్పటికీ అది రుచిక మహాపురుష యోగాన్ని ఇచ్చినప్పటికీ రవి దోషకారకుడు. కానీ మేషలగ్నంలో ఉచ్చ స్థితిలో ఉండటం వలన ఈయన జాతకరీత్యా రేపు ఈయనకు వచ్చే భార్య తప్పకుండా వాళ్ళు చదువుకొని గొప్ప స్థితిలో ఉంటూ ఒక రాజకీయంగా కానీ లేదా ఒక గొప్ప కింగ్లా బ్రతికేంత గొప్ప యోగాన్ని కలిగి ఉంటుంది వైఫ్ ద్వారా ఇతనికి. తర్వాత అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు బుధునితో, లాభంలో చంద్రుడు, 12వ ఇంట్లో రాహు. ఇతను మాత్రం తప్పక తనకు నచ్చినటువంటి అమ్మాయినే వివాహం చేసుకునేదానికి అవకాశం ఉంది. మీరు ఎవరు అడ్డు చెప్పేదానికి, మీరు అడ్డు తగిలేదానికి కూడా అవకాశం లేదు. మీరు అందరూ సెల్యూట్ కొట్టి చేసనాల్సిందే. విద్యా సంబంధంగా కూడా ఇక్కడ జాతకంలో అంత గొప్పగా అంటే చాలా గొప్పగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ శని 6వ ఇంట్లో 6వ స్థానాధిపతి అయినటువంటి వాడు పరాక్రమంలో ఉండటం, ఇక్కడ ఆయన యొక్క స్వయం కృషితో చక్కగా దాన్ని పైకి తీసుకొచ్చుకునేదానికి అవకాశం ఉన్నది. అందులో రవి మహాదశ జరుగుతుంది, గురువు యొక్క అంతర్దశ, ఇది బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. లాభాధిపతి సప్తమంలో ఉన్నాడు, సప్తమాధిపతి సప్తమంలో, కుటుంబాధిపతి. అయితే జాతకంలో ఈ రవి కుజుల యొక్క కలయిక 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి, గురువు, కుజుడు, అలాగే శుక్రుడు. కాబట్టి మంచి జాతకం అని చెప్పాలి. కాకపోతే ప్రతిరోజు కూడా చక్కగా హనుమంతుడిని సేవించమని చెప్పండి. హనుమాన్ చాలీసా చదువుకోవటం అలాంటివి చేసినట్లయితే తప్పక అతనికి ఉన్నటువంటి యోగాన్ని మరింత గొప్పగా పెంచేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఖమ్మం నుంచి మరో కాలర్ అండి, రాంబాబు గారు. నమస్తే అండి. రాంబాబు గారు టీవీ చూడొద్దండి, మాతో మాట్లాడండి డైరెక్ట్ గా, డిస్టర్బెన్స్ వస్తుంది. మరో కాలర్ అండి. హలో హలో లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే అండి, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/10/1996 అండి. టైం అండి? సాయంత్రం 4:20 అమలాపురం అండి. అమలాపురం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో చెప్పండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. పాపది అంటే స్టడీస్ ఎలా ఉంటుంది, జాతకం ఎలా ఉంటుంది, దోషాలు ఏమన్నా ఉన్నాయా? పాప లగ్నం వచ్చమ్మా కుంభలగ్నం, రాశి వచ్చేసింది సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో శని వక్రించి కేతువునితో, 6వ ఇంట్లో కుజుడు నీచంలో, సప్తమంలో శుక్రచంద్రుడు, అష్టమంలో ఇక్కడ సప్తమాధిపతి రవి, బుధుడు, రాహు, అలాగే ఇక్కడ లాభంలో గురువు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో ఏకాదశంలో గురువు ఉండి అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అందులో విద్యాస్థానాధిపతి సప్తమంలో
ఇక్కడ ఉండటం మంచిదే. అది రవి మహాదశ జరుగుతుంది. సప్తమాధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉండటం కొంత ఇబ్బంది కలుగజేస్తుంది, కానీ అది మిత్ర రాశి కాబట్టి కొంతవరకు పర్వాలేదు. కానీ అయినప్పటికీ కూడా రవి బుధ రాహుల యొక్క సంయోగం అక్కడ ఉన్నది. రాహు యొక్క మాయ చేత అన్నీ కూడా గొప్పగా ఉండేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రవి ఉండటం సప్తమాధిపతి కొద్దిగా ఇబ్బంది కలుగజేస్తుంది. అదే రవి యొక్క మహాదశ జరుగుతుంది కాబట్టి సూర్య నమస్కారం చేయమని చెప్పండి ప్రతిరోజు. దానివలన తప్పక ఈ అమ్మాయి యొక్క విద్య, రేపటి రోజున మంచి జీవితం రెండు కలిగేదానికి లైఫ్ టైం సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది. గురుగారు ఇంకో కాల్ అండి, హైదరాబాద్ నుంచి మోహన్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ 2వ తారీఖు జూన్ 67వ సంవత్సరం మేడం. ఓకే అండి. టైం అండి? ఉదయం 5 గంటల మేడం. గుంటూరులో ఉంటాను. గుంటూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నమస్తే గురువు గారు. నమస్తే అండి. సార్, మా ఒక బాబు పుట్టిన తర్వాత 5 సంవత్సరాల క్రితం విడిపోయానండి. నాకు ఇప్పుడేమైనా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మీ జాతకంలో సప్తమాధిపతి పంచమంలోనే ఉన్నాడు. దానివల్ల ఒక సంతానం కలిగిన తర్వాత సంతానం కలిగేంత వరకు మీరు కలిసి ఉండడానికి గల కారణం అయిపోయింది. ప్రస్తుతం శుక్రమహాదశలో శని వస్తాడు రేపు మార్చి 23, అంటే ఈ నెల 23 నుంచి మీ దశాంతర దశల రీత్యా చాలా చక్కగా ఉంది. కాబట్టి ఇక్కడ జాతకంలో మీ లైఫ్కి సంబంధించినంత వరకు మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీది మీనరాశి, నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం 2వ పాదం. రేపు ఈ దశాంతర దశల రీత్యా మార్చి నుంచి బాగుంది, గోచార రీత్యా ఆగస్టు నుంచి ఇంకా బాగుంటుంది. రైట్, మరో కాలర్ అండి, కరుణ గారు గుంటూరు నుండి. నమస్తే అండి కరుణ గారు. టీవీ చూడొద్దండి, డైరెక్ట్గా మాట్లాడండి, కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందుగా. 1990 మే 2. టైం అండి? సాయంత్రం 7 గంటలు, 6 నుంచి 7. 6 నుంచి 7 మధ్యలో. ఎక్కడ అండి ప్లేస్? ప్లేస్ ఎక్కడ? గుంటూరు. గుంటూరులోనే పుట్టారా? ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో చెప్పండి. అబ్బాయి పెళ్ళి సంవత్సరం చేద్దాం అనుకున్నా, మంచిది కుదరదు. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మీ అబ్బాయిది జాతక రీత్యా తులా లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. జాతకంలో ఇప్పుడు గురువు కుటుంబ స్థానంలో ఉన్నప్పటికీ గోచార రీత్యా రాహుతో ఉండటం అంత మంచిది కాదు వాస్తవంగా అయితే. కాబట్టి జాతకానికి ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి వాడు కుజుడు. ఈ కుజుడు పంచమ స్థితిలో ఉన్నాడు. సప్తమంలో రవి బుధుల యొక్క యోగము, 6వ ఇంట్లో లగ్నాధిపతి శుక్రుడు ఉచ్చ స్థితిలో, 4వ ఇంట్లో శని, ఇక్కడ ఒక శాసమహాపురుష యోగం ఉన్నప్పటికీ రాహు అక్కడ ఇబ్బంది పెట్టడం, కాలసర్పదోషం ఉన్నది. ఈ కాలసర్పదోషానికి పరిహారం చేయించడం మంచిది. ఈ శుక్రదశ జరుగుతున్నది, బాగానే ఉన్నది, కానీ రేపు మే తర్వాత వివాహం చేసేదానికి ప్రయత్నం చేయండి. ఈ లోపుగా అయితే మాత్రం కొంత ఇబ్బందులు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది అన్నమాట. రైట్ గురుగారు, మరో కాలర్ అండి. హలో సత్యబాబు గారు. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/3/1992. ఓకే అండి. టైం అండి? 11:20 రాత్రి అండి. ప్లేస్ ఎక్కడ జన్మించింది? జార్ఖండ్ రాష్ట్రం జమషెడ్పూర్ అండి. ఏంటండి మరొకసారి చెప్తారా? జమషెడ్పూర్, జార్ఖండ్ రాష్ట్రం. జార్ఖండ్. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ జాతకంలో మీది లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి మీ జాతక రీత్యా మీది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, 1వ పాదం. ఇక్కడ దశమస్థానాధిపతి అయినటువంటి రవి శుక్రునితో చేలి 4వ ఇంట్లో ఉండి దశమంలో ఉన్నటువంటి గురువుని చూస్తున్నాడు. ఇప్పుడు గురు మహాదశే జరుగుతూ ఉన్నది. తప్పక ఇక్కడ నీకు ఉద్యోగరీత్యా రవి యొక్క అనుగ్రహం, అలాగే శని కుజులు కూడా కలిసి పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల నువ్వు కొంత గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా నీకు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం. మరో కాల్ అండి, వాసవి గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది. 8/6/1991. టైం అండి? టైం
నైట్ 10:10 ఓకే అండి. ఎక్కడ జన్మించారండి? ప్లేస్ ఏంటి? మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. జాబ్ గురించి ఎప్పుడు సెటిల్ అవుతాడని ప్రస్తుతం చేస్తున్నాడండి. మంచి జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సెటిల్ అవుతాడని. ఇప్పుడు ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శని చాలా చక్కగా ఉన్నాడు. ఇక్కడ మేషరాశి అయింది. నక్షత్రం శని నక్షత్రం 1వ పాదం. లగ్న శని 4వ ఇంట్లో చంద్రుడు, పంచమ రవి బుధులు, 6వ ఇంట్లో కేతు, సప్తమ కుజ శుక్ర గురు. ఇక్కడ హంసయోగంతో పాటుగా కుజదోషం ఉన్నది. ఈ కుజదోషానికి పరిహారం చేయిస్తే బాగుంటుంది. 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతూ ఉన్నది. కాబట్టి జాతక రీత్యా ఇతనికి ఉద్యోగస్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడే. ఈ శుక్రుడు సప్తమంలో కుజునితో కూడా చేరి ఉండటం, ఈ కుజదోషం ఉండటం వలన అతనికి కొంత ఇబ్బంది కలగచేస్తూ ఉన్నది. కాబట్టి కుజదోష పరిహారం చేయించుకున్నట్లయితే రేపు జనవరి లోపుగా అతనికి ఒక మంచి లైఫ్ సెటిల్మెంట్ ఉండేదానికి అవకాశం ఉంది. గురుగారు మరో కాలర్ అండి, స్వర్ణలత గారు ఒంగోలు నుండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురుగారు నమస్కారం అండి. 26/7/1990 అండి. టైం అండి? మా బాబు గురించి అండి. స్వర్ణలత గారు టైం చెప్పండి. తెల్లవారుజామున 5:10 అండి. ప్లేస్ అండి? ప్లేస్ ఎర్రగొండపాలెం అండి. ఏ ప్రకాశం డిస్ట్రిక్ట్. అవునండి. ఇప్పుడు మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా, చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే. మా బాబు గురించి అండి. వివాహము, ఉద్యోగం ఉన్నదండి. మీ అబ్బాయి లగ్నం వచ్చమ్మా మిథున లగ్నం. రాశి వచ్చేసి ఇక్కడ జాతకంలో సింహరాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 1వ పాదం. లగ్న శుక్రుడు, అలాగే జాతకంలో 2వ ఇంట్లో గురువు, రవి, కేతు. గురువు ఇక్కడ ఉచ్చ స్థితిలో, 3వ ఇంట్లో చంద్రుడు, బుధుడు. తర్వాత సప్తమ శని వక్రించి, అష్టమ రాహు, లాభంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతూ ఉన్నది ఇతనికి. జాతకరీత్యా వివాహం అన్నది కొంత టైం పడుతుంది వాస్తవంగా అయితే అమ్మ. ఈ డిసెంబర్ తర్వాత ఈ అబ్బాయికి మీరు వివాహాన్ని ప్రయత్నం చేయండి, అది బాగుంటుంది. దానివల్ల మీకు కూడా మంచి యోగం, అతనికి కూడా మంచి జీవితం ఉండేదానికి అవకాశం ఉంది. గురుగారు ఒక ప్రశ్న అండి, గోమాతని హిందువులు పూజిస్తూ ఉంటారు, గోమాత ప్రత్యేకత గురించి ఒకసారి వివరించండి. ఇక్కడ వచ్చేసి ఆవు అందరికీ తెలిసినటువంటి మనం గోమాతగా పూజిస్తాం. తల్లి తర్వాత, తల్లి కన్నా ఎక్కువగా తల్లి తర్వాత అలాగా అంత గొప్ప స్థానాన్ని ఇచ్చి చూస్తాం. ఎందుకంటే గోవులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా విశేషమైనటువంటిది. అందుకే గోవు ఇచ్చేటువంటి పాల పదార్థాలతో పాటుగా గోమయాన్ని కూడా మనం చక్కగా ఉపయోగించుకుంటాం. గోవు ఎవరింట్లో అయితే ఉంటుందో వారందరూ కూడా, ఒకప్పుడు ఆవులు ప్రతి ఇంటి నిండా ఉండేవి. ఎందుకంటే పల్లెల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉండేవి. అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. చాలా ఇలా విచిత్రమైనటువంటి జబ్బులతో మనుషులు ఎప్పుడూ కూడా మరణించలేదు, ఇన్ని హాస్పిటల్స్ రాలేదు, ఇంతమంది హాస్పిటల్లో ఉండలేదు. ఎందుకంటే గోవు ఇచ్చేటువంటి పాలల్లో ఎంతో విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ పాలు చక్కగా మనం తాగి ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. కాబట్టి ఒక అమ్మ మనల్ని ఎలాగా సంరక్షణ చేస్తుందో, ఆవు మనం ఎవరైతే నమ్మి ఆ గోవుని సేవిస్తున్నామో వాళ్ళందరినీ కూడా సంరక్షించి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి చాలా గొప్పగా ఉంచేది. అదే జాతకాల్లో కూడా మనం చెప్పినప్పుడు సర్వదోషాలకి కూడా చక్కగా గోవుకి ఆహారాన్ని అందించడం, గోవుని పూజించడం ద్వారా తప్పగా మనకున్నటువంటి దోషాలను ఆ గోమాత నివృత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు చాలా మంచి విషయం చెప్పారండి. అదేవిధంగా కాలర్స్ అడిగిన సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.